ఈరోజు అయితే హ్యాంగింగ్ ప్లాంట్స్లో మొక్కలు నాటుతున్నాను. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఒక 8 తీసుకొచ్చాను. మా అమ్మాయికి ఒక 4, నాకు ఒక 4 అని. ఈరోజు అయితే అవి నాటుతున్నాము. చిన్న చిన్న పెంకులు తీసుకొని ఈ హోల్స్ అన్నిటికీ అన్ని కుండీల్లో అడ్డం పెడుతున్నాము. ఇలా హోల్స్కి రాళ్ళు అడ్డం పెట్టడం వల్ల ఇసుక బయటికి పోకుండా ఉంటుంది. వాటర్ కూడా నిదానంగా పోతాయి. నెక్స్ట్ ఇంకా అన్ని కుండీల్లో ఎండుటాకులు వేస్తున్నాను. ఈ ఎండుటాకులు వేయటం వల్ల ఈ హ్యాంగింగ్ ప్లాంటరు కొంచెం బరువు కూడా తగ్గుతుంది. మనకి వెయిట్లెస్గా ఉంటాయి కదా ఎండుటాకులు. ఆ తర్వాత ఇసుక కూడా పోస్తున్నాను అన్ని కుండీల్లో. ఈ హ్యాంగింగ్ ప్లాంటర్స్లో తమలపాకు 3 రకాల క్రోటన్స్ నాడుతున్నాను. 2 కుండీల్లో తమలపాకు, 2 కుండీల్లో ఒక రకం క్రోటన్, 2 కుండీల్లో ఒక రకం క్రోటన్, 2 కుండీల్లో ఒక రకం క్రోటన్ నాటుతున్నాము. ఇలా ఒక్కొక్క కుండీలో 3 చోట్ల గుంటలు తీసి అలా మొక్కలు నాటడం వల్ల అవి హ్యాంగింగ్ ప్లాంటర్స్ తగిలిచ్చినప్పుడు చుట్టూరు అల్లుకొని చాలా బాగుంటాయి. అందుకని అలా నాటుతున్నాము. అలా నాటితే ఒకటి చనిపోయినా ఒకటి బ్రతుకుతుంది. అన్నీ చక్కగా అల్లుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా అన్ని కుండీల్లో నాటడం పూర్తయింది. వాటన్నిటికీ నీళ్లు పోస్తున్నాము. ఇలా అన్ని కుండీలకు నీళ్లు పోసి 8 కుండీలు ఈ విధంగా రెడీ చేసి పెట్టాము. వీటికి హ్యాంగింగ్స్ తగిలించి నేను 4 తగిలించుకున్నాను ఇంటి ముందు. 4 మా అమ్మాయికి ఇచ్చాను. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ బాగా పెరిగాక మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.